సో వెల్కమ్ టు ది ఫైనల్ అటెంప్ట్. సో ఇక్కడ బిగినర్స్ గైడ్ ఏంటంటే ఎవరైతే యూపీఎస్సి అండ్ ఏపీఎస్సి ఫోకస్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. ఫస్ట్ యూపీఎస్సి వాళ్ళు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అండ్ ఏపీఎస్సి కూడా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అండ్ బోత్ 1 and 2 ఫోకస్ చేస్తున్నారు. మీకు ఒక ఐడియా ఇది అనుకుంటారు కదా, లైక్ ఓన్లీ యూపీఎస్సీ ఫోకస్ చేద్దాం, ప్లాన్ బి ఏం ఉండొద్దు, నేను వేరే దానికి షిఫ్ట్ అవ్వను అని చెప్పి మైండ్ సెట్తో ఉంటారనమాట బిగినర్స్ అందరూ. సో వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే నేను చేసిన మిస్టేక్ కూడా ఇదే. నేను ఏపీఎస్సీని వద్దు, నేను యూపీఎస్సీ కొడుతుంటే ఇంకా ఏపీఎస్సీ ఇచ్చిన దాని మీద ఎందుకు ఫోకస్ చేయడం అన్న మైండ్ సెట్తో ఉండే నేను. సో అది లేకుండా ఇది చిన్న, నేను ఏపీఎస్సీ చేయగలనా, లేకపోతే యూపీఎస్సీ చదివిన వాళ్ళు ఏపీఎస్సీ ఎంత ఈజీగా చేయొచ్చు అన్న వాళ్ళకి చెప్తున్నా ఇది. ఫస్ట్ ఇప్పుడున్న న్యూస్ ప్రకారం ఏంటంటే టైం ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 6 to 8 monthsలో మొత్తం మన ఏపీఎస్సి ఆర్ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు అవగొట్టేద్దాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుందనమాట. ఒకవేళ వీళ్ళు ఈ టైం ఫాలో అయ్యారు అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళది అయిపోతుంది ఫాస్ట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ చూద్దాం. యూపీఎస్సీ జనరల్గా పీపుల్ ఎంతమంది అప్లై చేస్తారంటే 10 lakh పీపుల్ అప్లై చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ గ్రూప్ 1కి ఒక 2 lakhs అనుకుంటే, లైక్ రౌండ్ ఫిగర్ చెప్తున్నా, ఎగ్జాక్ట్ లైక్ 1,70,000 అవ్వచ్చు, అలా ఆల్మోస్ట్ 2 lakhs అనుకుందాం. దీంట్లో చూడండి రేషియో ఆల్మోస్ట్ ఎంత ఎక్కువ ఉందన్నమాట. అండ్ గ్రూప్ 2కి ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ అప్లై చేస్తారు, 1 lakh or 1.5 lakh పీపుల్ అప్లై చేస్తారు. ఇందులో దగ్గరగా 6 to 7 lakh పీపుల్ రాస్తారు ప్రిలిమ్స్. అండ్ దీంట్లో 14,000 పీపుల్ని మెయిన్స్కి తీసుకుంటారు. అండ్ ఇక్కడ చూస్తే 2 lakh పీపుల్ నుంచి 14,000 వాళ్ళని మెయిన్స్కి తీసుకుంటారు. సో రేషియో చూసారా, 2 lakhలో 14,000 ఇక్కడ, 10 lakhలో 6 lakh వాళ్ళు రాస్తుంటే ఈ 2 lakhలో కూడా ఎంతమంది రాస్తారు, 80% పీపుల్ మంది రాస్తారనమాట. సో 14,000 లైక్ 1,40,000 1,50,000లో 14,000 ఇది మెయిన్స్ రాసేవాళ్ళు. ఇక్కడ 7 lakh పీపుల్లో 14,000. వెన్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ హై, ఇది కూడా నువ్వు చేయగలవు అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇది చేయలేమా, మనం ఇది చేయలేమా? అండ్ మెనీ పీపుల్ నేను విన్నాను ఏంటంటే గ్రూప్ 1 స్కామ్స్ ఉంటాయి అండ్ చాలా పోస్ట్ అమ్మేస్తారు. అవన్నీ ఏంటంటే మేబీ అజంప్షన్స్ అవ్వచ్చు, మేబీ రైట్ కూడా అవ్వచ్చు, కానీ మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే స్టడీ. మన ప్రయత్నం మనం ఇద్దాం. బై లక్గా ఈసారి ఏ స్కామ్ లేదు, ఉన్న పోస్టులు మీరు చదివిన హార్డ్ వర్క్కి మీకే రావచ్చు అనుకో, ఎందుకు మనం ఆ పోస్టులను వేస్ట్ చేయాలి? అండ్ ఏపీఎస్సి ఇంత జనరల్గా ఇప్పుడు ఫ్రీక్వెంట్గా రాదు, కానీ లాస్ట్ టైం 2023లో వచ్చింది, మళ్ళీ ఈ టైంలో పెట్టాడు. సో ఎవ్రీ ఇయర్ మనకి చాయిస్ రాదు కాబట్టి మనం ఈ స్పెక్యులేషన్స్ని నమ్మకుండా, నమ్మినా నమ్మకపోయినా మనం ఓన్లీ ఏమైందంటే చదువుకోవడం. లాస్ట్లో చూద్దాం, మన ఎఫర్ట్స్ అయిన తర్వాత అది రాలేదు అంటే అది వేరే విషయం. మనం ముందుగానే స్పెక్యులేషన్స్ విని అందులో ఉండి చదవకపోవడం అది మన మిస్టేక్ అనమాట. అండ్ గ్రూప్ 2 దీంట్లో కూడా మంచి పోస్టులు ఉన్నాయి. సో దానికి ఫోకస్ చేస్తే కూడా మనకి ఈజీగా కొట్టేయచ్చు అనమాట. ఈ 6 months 8 monthsలో మనం కొట్టేయచ్చు. అండ్ బిగినర్స్ కదా, దీనికి మెయిన్ ఇప్పుడు ఎవరైతే ప్యారలల్గా చదువుతుండే వాళ్ళ సిలబస్ చూద్దాం అనమాట. ఫస్ట్ గ్రూప్ 1 సిలబస్ ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. గ్రూప్ 1 సిలబస్ ఏంటంటే ముందు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్ ఉంటాయని తెలిసిందే. యాక్చువల్లీ ఈ గ్రూప్ 1 ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అని అంటున్నారు. ఒకవేళ చేంజ్ అయితే దాన్ని నేను ఇప్పుడు చెప్పే దీనికి రీప్లేస్ అనమాట. ఇది ఇలా పేపర్ 1 పేపర్ 2 ఉండొద్దు, రెండు ఒకే పేపర్ చేద్దాము అని చెప్పేసి డిస్కషన్స్ జరుగుతున్నాయి. లైక్ వేరే ఏపీఎస్సి వాళ్ళు గవర్నమెంట్కి రికమెండేషన్స్ చేశారంట. సో మేబీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఒకవేళ ఈ ప్యాటర్నే వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి ఈసారి మనకి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్గా పాత మోడల్ చూద్దాం, చూడండి ఒకసారి. ఫస్ట్ పేపర్ 1 పేపర్ 2 రెండు ఉండేవి అప్పట్లో. హిస్టరీ 30 marks, పాలిటీ కొంచెం ఐఆర్ ఉంటుంది, లైక్ రిలేటెడ్ టు పాలిటీ అనమాట. సో 30 marks, ఎకానమీ 30 marks, అండ్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ 30 marks, టోటల్ 120 marks. అండ్ పేపర్ 2 వచ్చేసి రీజనింగ్, సైన్స్ అండ్ టెక్, కరెంట్ అఫైర్స్, ఇది ఒక 120 marks. ఇక్కడ రీజనింగే 60 marks ఉండింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే చేంజ్ అండ్ ప్యాటర్న్ ఇంట్లో ఏంటంటే 25 questions 25 marks ఇచ్చారనమాట. టోటల్గా 150 marks అన్నట్టు. ఇంతకుముందు ఎలా చూసుకునేవారంటే 120 అంటే 240 marks కదా. దీంట్లో రెండు యావరేజ్గా తీసి ఒక 90-95 వస్తే కట్ ఆఫ్ పెట్టేసి క్వాలిఫై అని చెప్పేవాళ్ళు.
అంటే ఒక్కొక్క పేపర్ మన యూపీఎస్సీ లాగా దీనికి ఒక క్వాలిఫికేషన్, దీనికి ఒక క్వాలిఫై మార్క్ అట్లా ఏం లేదు. రెండు కలిపి ఇందులో ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఇందులో తక్కువ వచ్చినా పర్వాలేదు. సో రెండు కలిపేసి ఒక 90-95 వచ్చాయనుకోండి మీరు క్వాలిఫై అయ్యారన్నట్టు తీసేవారు అప్పట్లో. సో ఇప్పుడు ఎలా తీస్తుండే అర్థం కావట్లేదు. సో కరెంట్ అఫైర్స్ ఉంది. సబ్జెక్ట్స్ ఏంటంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్కి 25 మార్క్స్ అనమాట. అండ్ ఈ మొత్తం టోటల్ 150 మార్క్స్. అండ్ మనం న్యూస్లో చూసింది ఏంటంటే 1:15 యావరేజ్గా తీస్తుండే. అంటే ఒక్కొక్క 15 మెంబర్స్లో ఒక పర్సన్ని తీస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే 1:50 ఉండేది, అంటే 50 మెంబర్స్లో ఒకటి. అంటే ఇప్పుడు కట్ ఆఫ్ చాలా హై ఉండేది అనమాట. సో 150 మార్క్స్ కంటే మనం అబౌవ్ 50 స్కోర్ చేస్తే బెటర్ అనమాట. లైక్ అరౌండ్ 90, 95, 100 స్కోర్ చేస్తే మనం అసలు సేఫ్ జోన్ అనమాట. మనం ఏ టెన్షన్ పడొద్దు. పేపర్ ఎలా ఉన్నా కూడా మనం 90, 95 రావాల్సిందే. అండ్ గ్రూప్ 1లో మనకు తెలిసిందే డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట ఇది. కానీ గ్రూప్ 2లో మెయిన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, తెలుగు, ఇంగ్లీష్. మెరిట్ పేపర్స్ వచ్చేసి ఎస్ఏ అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి హిస్టరీ ఉంటుంది. దీంట్లో జాగ్రఫీ, ఏపీ హిస్టరీ అనమాట. ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి 5 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్కి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చాయిస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఆర్ ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి మనం. అలా 5 ఒక్కొక్క సెక్షన్కి 5x2 అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ పేపర్ 3లో ఉంది, పాలిటీతో కలిపేశారు. అండ్ పేపర్ 4లోనేమో ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. 5 వచ్చి సైన్స్ అండ్ టెక్ పేపర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి యూపీఎస్సీలో కూడా అట్లనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమ్స్కి మనకి మేజర్ సబ్జెక్ట్ ఏది ఫోకస్ చేయాలంటే పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, హిస్టరీ, ఐఆర్. సో ఈ మేజర్ అనమాట. ఇది మెయిన్, ఇది మెయిన్, ఇది మెయిన్ అండ్ ఎన్విరాన్మెంట్ మెయిన్, హిస్టరీ మెయిన్ అనమాట. ఇవన్నీ ఏంటంటే కరెంట్ అఫైర్స్. యాజ్ పర్ 2026 పేపర్ చూస్తుంటే మనకి ఇలా వెయిటేజ్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు లైక్ పాలిటీనే ఎక్కువ వస్తుంది అలా ఏం లేదనమాట. ఎక్కువ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్, హిస్టరీ ఇవి ఎక్కువ ఫోకస్ చేశారనమాట. అవి మనం 2026 పేపర్ గురించి తర్వాత మాట్లాడదాం. మేము బేసిక్గా ఇది అనమాట ప్యాటర్న్ ప్రిలిమ్స్ది. అండ్ మెయిన్స్ చూసుకుంటే తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ ఏంటంటే క్వాలిఫై పేపర్స్ 300 మార్క్స్కి ఉంటాయి. అండ్ మెరిట్వి చూసుకుంటే ఇక్కడ ఎస్ఐ ఒకటి ఉంటుంది పేపర్, ఇది 250 మార్క్స్కి. అండ్ గ్రూప్ GS1లో ఇండియన్ సొసైటీ, హిస్టరీ, జాగ్రఫీ. GS2లో పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఐఆర్. అండ్ GS3లో వచ్చేసి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ GS4 అనేది ఎథిక్స్. ఇవన్నీ ఏంటంటే 250 మార్క్స్ అనమాట. ఇది మెయిన్స్ అనమాట. అండ్ ఇప్పుడు గ్రూప్ 2 పేపర్లో చూస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. ఇందులో మేజర్ సబ్జెక్ట్స్ ఏంటంటే హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. సో ఇప్పుడు మన ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, దాంట్లో కామన్ ఏంటి, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, సోషల్ ఇష్యూస్ అన్న, ఇండియన్ సొసైటీ అన్న ఒకటి ఆల్మోస్ట్. అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ గ్రూప్ 2కి సిమిలర్ ఉండిందనమాట. ఎక్స్ట్రా ఏమైనా యాడ్ అయింది అంటే ఏదేంటంటే జాగ్రఫీ ఉంది ఆల్రెడీ. జనరల్ సైన్స్ గ్రూప్ 1లో ఓన్లీ జనరల్ సైన్స్ ఒక్కటి యాడ్ అయిందనమాట. ఇది ప్రిలిమ్స్కి. మనం ఒకటి నేను నోటీస్ చేసింది ఏంటి అంటే గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ప్రిలిమ్స్కి ఏపీ రిలేటెడ్ అవసరం లేదు, ఓన్లీ మెయిన్స్కే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్స్ ఆబ్జెక్టివ్ కదా, ఇక్కడ సోషల్ హిస్టరీ ఆఫ్ ఏపీ, ఇక్కడ పాలిటీ ఉండింది, ఇది సైన్స్ అండ్ టెక్ ఉంది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్ అంటే ఇక్కడ కూడా ఉండింది ఆల్రెడీ, లైక్ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్ అండ్ ఎకానమీ. సో ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఏపీ రిలేటెడ్ ఇస్తాడు. ఎకానమీ అంటే కరెంట్ అఫైర్స్, ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కొన్ని ఏపీ రిలేటెడ్ పాలసీస్. అండ్ హిస్టరీ అంటే ఏపీ హిస్టరీ ఆల్మోస్ట్ ఇస్తారనమాట. సో మెయిన్స్కి మనం ఎక్కువ ఏపీ రిలేటెడ్ ఫోకస్ చేయాలి ఇక్కడ ఆబ్జెక్టివ్లో. ఇది కూడా అంతే, ఇక్కడ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, జాగ్రఫీ ఇవన్నీ ఏంటంటే మెయిన్స్కి యూజ్ అవుతుంది. ఏపీ ఎకానమీ, ఏపీ మెయిన్స్ అవి. సో ఇది ఫ్రెండ్స్, బిగినర్స్ ఎవరైతే ప్యారల్గా చదువుతుంటే వాళ్ళకి స్ట్రాటజీ ఎలా చదవాలి ఏంటి అని నేను చెప్తాను. అండ్ ఎవరు కూడా ఫస్ట్ యూపీఎస్సీ చదివి ఏపీఎస్సీకి పోదాం అని పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ 3-4 ఇయర్స్ పెట్టి అన్ప్రిడిక్టబుల్ అయిపోయింది పేపర్ కూడా యూపీఎస్సీది. అండ్ ఫస్ట్ మనం ఏపీఎస్సీ కొట్టేసి, ఎందుకంటే అది ఫ్రీక్వెంట్గా మనకి నోటిఫికేషన్ రావట్లేదు అనమాట. సో వచ్చినప్పుడు మనం ఒక 6 months గట్టి కూర్చుంటే, మరి గవర్నమెంట్ చూద్దాం మనం ఎలా చేస్తుందో ఏమో, టైం టు టైం చేస్తుంది అని చెప్తుంది. ఒకవేళ టైం టు టైం చేస్తే ఈ 8 months ఒక క్రూషియల్గా మీకు ఒక జాబ్ వచ్చేస్తుంది అనమాట. జాబ్ చేస్తూ కూడా మనం ఒక 2-3 yearsలో యూపీఎస్సీ కొట్టేసేయచ్చు. ఓన్లీ యూపీఎస్సీకి 3 years ఇచ్చి అవ్వట్లేదా అన్న స్ట్రెస్తో ఏపీఎస్సీకి వచ్చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లాగ్ అయిపోతుంది అనమాట.
సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఏపీపీఎస్సీ కూడా ఫోకస్ చేయండి. అండ్ బిగినర్స్కి ఎలా ఏంటి స్ట్రాటజీ అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. స్టే ట్యూన్డ్ అనమాట. బాయ్.